నన్ను బంధించడానికి నా బాయ్‌ఫ్రెండ్ నా గర్భనిరోధక మాత్రల స్థానంలో చక్కెర మాత్రలను పెట్టాడు. నా వయసు ఉబిన ఏళ్లు మేము కలిసి 3 సంవత్సరాలు అవుతోంది. కానీ మా మధ్య సంబంధం సరిగ్గా లేదు. అతను తన తల్లి మాట వినే వ్యక్తి. ఆమె ఎప్పుడూ నా మనసులో ఒక ఆలోచన నాటిస్తూ ఉండేది. ఒక పాప లేదా బాబు పుడితే మా సంబంధం సర్దుకుంటుందని చెప్పేది. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ నాకు పీరియడ్స్ మిస్ అయినప్పుడు విషయం అర్థమైంది. నేను టెస్ట్ చేసుకున్నాను. 2 గీతలు వచ్చాయి. నేను పూర్తిగా కుంగిపోయాను. నేను ఏడుస్తూ భయంతో అతనికి ఫోన్ చేశాను. చివరకు అతను ఇంటికి వచ్చి ఆ టెస్ట్ రిజల్ట్ చూసినప్పుడు నన్ను ఓదార్చలేదు. పైగా అతను నవ్వాడు. అతను నిజంగానే నవ్వుతూ ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాడు. నేను మానసిక వేదనతో కృంగిపోయాను. కానీ అప్పుడే బాత్రూమ్ చెత్తబుట్టలో నాకు ఏదో కనిపించింది. నేను ఆ చెత్తను వెతికితే నా అస్సలైన గర్భనిరోధక మాత్రలు 7 అక్కడ కనిపించాయి. అతను వాటిని తీసేసి చక్కెర మాత్రలను పెట్టాడు. అతను నా ఫోన్లో నా ఓవ్యులేషన్ డేట్స్‌ను ట్రాక్ చేసి పద్ధతిగా నా మందులను మార్చేశాడు. నన్ను బలవంతంగా తల్లిని చేయాలనే ఆశతో అతను నా ఆరోగ్యంతో జూదమాడాడు. నాకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ స్థితిలో గర్భం దాల్చడం నాకు చాలా ప్రమాదకరం. గర్భాన్ని తొలగించుకోవడానికి నేను ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నాను. అతను నాకు ఆగకుండా మెసేజ్లు చేస్తూ శాంతించు అని చెబుతున్నాడు. కానీ అతను నన్ను ఇప్పటికే కోల్పోయాడు. ఈ నీచమైన వ్యక్తిని నేను జీవితాంతం వదిలేసి వెళ్ళిపోతున్నాను.